చివర ఉన్న పొలాల్లోనికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి వాటర్ అనేది ఎలా ఉందో కాలువలోన. అటు సైడ్ అయితే కొండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ చాలా పెద్దది. ముంచి అనేది కప్పబడేసినది. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే చెప్తాడు చూడండి. మా విలేజ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటది. అవునండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది. ఇలాంటి చూడండి చెట్లు ఉన్నాయి కానీ ఏడంతే గుచ్చుకుంటే మరి వదలం అనమాట. మరి హాస్పిటల్కి వెళ్ళడమే తిననుగా. ఇప్పుడైతే దానిలోకి అయితే నేను దూకుతాను. చూడండి రండి రండి దగ్గర రండి. చూస్తున్నారు కదా ముళ్ళు అయితే ఎలాగున్నాయో. వెళ్తున్నాను వెళ్ళిపోతాను అనుకున్నారా? వెళ్ళను, ఎందుకంటే చాలా ముళ్ళు ఉన్నాయి ఎక్కువ. ఈరోజు ఎందుకంటే ఇక్కడ తీస్తున్నామంటే వీడియో అన్ని రోజులు సెట్ అవ్వనమాట లొకేషన్. అందుకే ఈ చివరికి అయితే వచ్చాము, ఊరి చివరికి. అప్పుడైతే 3 months కిందట చాలా అటు సైడ్ రాలేము. ఇక్కడ మొత్తం జంగల్ ఏరియా ఇది. మా ఫ్రెండ్ ఫేస్ ఒకసారి చూడండి. ఏరియా మాత్రం చాలా డేంజర్. నైట్ టైం చాలా డేంజర్. చూసారు గాయస్, పాము అయితే వెళ్తుంది. చూడండి ఇదోటి వెళ్ళిపోయింది. ఓకే చూడండి గాయస్, ముళ్ళు అయితే ఎలాగున్నాయి, విపరీతంగా ఉన్నది. ఒక్కడికి వచ్చినా బా వచ్చేస్తున్నాయి. చూడండి ఫీల్ అనేది ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. ఎందుకంటే మైండ్ అనేది డిమోటివేట్ అయిపోయింది మొత్తము. అంటే వీడియోలు చేస్తున్నాను కదా, వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇక్కడ మా ఊర్లో సిగ్నల్స్ అనేవి ఎక్కువ ఉండవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే అక్కడ ఉందేమో మేము చెరువు దగ్గరికి అయితే వస్తాము. ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే, గాలి అన్నీ. ఇప్పుడు అలా వెళ్తాను. ఇప్పుడు గాయస్ చూస్తున్నారు కదా, ఈ బాటిల్ అయితే నీరు నింపాము. ఇది మా ఫ్రెండ్ అయితే అవతల సైడ్ వేస్తాడు. బెట్ట కాసాము 20 rupees. ఇప్పుడు వాడు ఈ మొబైల్ ఇచ్చేస్తాను ఎవరిపోతే ఎంబర్లేడు గాయస్. నేను బెట్ట కాస్తున్నాను. ఇప్పుడు ఇమిరుతాను అంటున్నాడు, చూద్దాం ఎంతవరకు ఎంబరికెళ్ళడు. స్టార్ట్. చూస్తున్నాడు గాయస్, ఇప్పుడైతే అవతల సైడ్ అయితే ఎంబరబోతున్నాడు. రెడీ స్టార్ట్. జై శ్రీరామ్. విసాయగా వెళ్ళిపోద్ది వెళ్దా అసలు. ఈ బిల్డప్ ఒకటి పోయింది కాదు. చూసారు గాయస్, బాటిల్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడు బెట్ట అనేది కాసాడు. సెల్ అనేది తీసుకున్నాను, ఫ్రీ సెల్. దొబ్బాను మొబైల్ అయితే దొబ్బు. ఇప్పుడు మోటో 12,000 ఫ్రీ. గాయస్ అలా కాసేపు అయితే చెరువు దగ్గర కూర్చున్నాము, టైం పాస్ అయింది. ఇప్పుడు గడ్డి అయితే పట్టిన వెళ్తాము ఇంటికి. చూడండి గడ్డి ఉంది కదా అక్కడ, ఇంటికి వెళ్ళి భోగిమంట అనేది కాలుతాము. ఎందుకంటే వింటర్ కాబట్టి. ఇప్పుడు నైట్ అయ్యేటప్పటికి చాలా చలేసేస్తుంది గాయస్, అందుకే ఇప్పుడు గడ్డి అయితే పట్టి వెళ్తాము మా ఫ్రెండ్స్ అందరము. చూస్తున్నారు కదా ఎంత గడ్డి అయితే ఉంది. చూస్తున్నా కదా ఎంత సర్వే తగులుతుంది. అట్లా ఎందుకు చేస్తున్నారు అబ్బాయి? పద ఇక్కడ వేసిన దగ్గర ఇదే మనకు రైస్ చూస్తున్నారు కదా, ఇక్కడే మేము నైట్కి కాలుతాం అనమాట. ఇక్కడే సిట్టింగ్ మొత్తం వేస్తాం, ఇక్కడ మొత్తం పెట్టేసి కాలుతాము నైట్కి. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేమైతే భోగిమంట అనేది స్టార్ట్ చేసాము. మంచి అయితే ఎక్కువ పడుతుంది, కరెక్ట్ 9 అయింది. గైస్ ఇలాంటి ఫీల్ అనేది అప్పుడప్పుడు వస్తుంది, అదే ఎక్కువ రాదు. ఇలాంటి చేయండి, హ్యాపీగా ఉంటుంది అనమాట.
చూడండి ఊరు అంతా ఒకసారి వేసేళ్ళరా ఛా గైస్ ఎక్కువ తగిలిపోయి తగ్గానది మామూలు లేదు గైస్ ఇది కూడా కాలుతున్నాడు హాయిగా ఉంది ఇప్పుడు సూపర్ గైస్ బాగుంది గైస్ ఎంత చేస్తే మనం వచ్చాము భోగమంట కాలుతామని మొత్తం వేస్తాడు ఒకసారి మొత్తం ఇది అయిపోయింది అనమాట లైటింగ్ కూడా లేదు ఇక్కడ సరిగ్గా రిషి స్టార్ట్ గైస్ రిషికి అయితే కొంట్లో నీరు వచ్చేస్తున్నాయి ఏడుస్తున్నాడు అనమాట కొద్దిగా చూడండి ఎక్కువగా వచ్చేస్తున్నాయి నీరు చలి అయితే చాలా ఎక్కువగా ఉంది కాలుదామని అలా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను బాబా గైస్ చూస్తున్నారు కదా ఇలా మంచి పడుతుంటే ఇక్కడ కాలుతుంటే హాయిగా ఉంది బా